गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अखंड मंडलाकारं ఉష నరసింహస్వామి గురువుగారు వారికి మరి అమ్మవారికి అయినటువంటి మీనాక్షమ్మ కూడా మరి మన గురువుగారైనటువంటి సురేష్ స్వామి కూడా మా యొక్క ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి భక్తాగ్నేశ్వరికి అందరూ కూడా అందరికీ నా యొక్క నమస్కారము. ఈ యొక్క గురువు అనే పదం చాలా విలువైంది. ఆయన ఎన్నో మహాపురుషుల చేత ఈ స్థానానికి ఆది స్థానపతిగా ఉన్నాడు. అటువంటి మానవుడిగా పుట్టి ఈయన ఇటువంటి మానవ జాతికి శ్రేష్టమైనటువంటి వాడని మన నరసింహస్వామి అటువంటి జన్మలోకి వచ్చి గురి యొక్క ప్రబోధలో ఈ యొక్క ఇంతమంది శిష్యులు చేసుకోవడం కూడా ఆయన యొక్క మహాపుణ్యఫలం అని చెప్పచ్చు. ఎంతో పూర్వజన్మ సుకృతమని కూడా ఏ జన్మలో చేసుకున్నటువంటి పూర్వాన్విత సుకృతం వల్ల ఆయన కూడా లభించింది. మరి అటువంటి వారికి అటువంటి జ్ఞానపరుడికి ఇంతమంది శిష్యులు కూడా రావడం మహా వారి యొక్క పుణ్యఫలం. గురువని పదము చాలా గొప్పది కాబట్టి ఆయన గురువై మనం శిష్యులుగా మెరుగుతూ శిష్యులుగా ఉన్నప్పుడు శిష్యుడు సేవ చేసి సాధన చేసి సంపత్తి చతుస్థాయి పనులు సంపాదించినప్పుడే వాడు మనం శిష్యులు అవుతాము. అటువంటి గురువు ఎట్లా ఉండాలంటే గురువు జ్ఞానపరుడే ఉండాలి. అటువంటి మహానుభావులు ఈ యొక్క ఆశ్రమంలో వెలిసినంటే ఆయన కూడా ఎంతటి ప్రాముఖ్యత ఉందంటే అటువంటి వాడు పుట్టడము పెరగడము ఈ స్థితికి రావడం కూడా వారి యొక్క సుకృత ఫలము. ఆ గురువు గారి సుకృత ఫలం. గురువుకి సేవ చేసినాడు, సాధన చేసినాడు, సంపత్తికి వాడు కాబట్టి అటువంటి వాడు మనం ఈ స్థలంలో ఉండి మనం కూడా రప్పించుకోవడం కూడా మన యొక్క సుకృత ఫలం కూడా అని చెప్పచ్చు. ఆయన ఎంతో సాధన చేసి సంపత్తి కలిగినటువంటి వాడు. మనం కూడా వాళ్ళలో కొంత భాగమైనా ఆ గురి యొక్క శుశ్రూష చేసి సాధన చేసి ఆ యొక్క మంత్రాన్ని అనుష్ఠానం చేసి మనకు 24 గంటలు టైం ఇచ్చినాడు. మనకు ఏ కొద్ది టైం అయినా మనం దాని యొక్క మంత్రాన్ని సాధన చేస్తామా మనం ప్రశ్నించుకోవాలి. దాన్ని ఎప్పుడైతే మన మననము ఇది ధ్యాస మనసులో బాగా మంత్రాన్ని పరిశోధన చేసినప్పుడే ఆ మంత్రం అనేది సాధన పరిపక్వమైనప్పుడే ఆ మంత్రానికి శుద్ధి వస్తుంది. దానివల్ల వైరాగ్య స్థితి జ్ఞానం లభించి ఈ జనన రహితం కూడా వస్తుందని కూడా మన పెద్దలు చెప్పినారు. కాబట్టి ఏ మానవుడైనా కూడా మనం మానవుడనే దానికి చాలా విలువైందని చెప్తున్నారు పెద్దల ఆర్యం కూడా. మానవుడనే దానికి చాలా విలువ. 84 లక్షలు మానవుడే శ్రేష్ట అంటున్నాం. ఎందువల్ల శ్రేష్ట అంటే మనకి జ్ఞానం ఇచ్చినాడు. మిగతా జీవాసం జ్ఞానం ఉంది కానీ వారికి మాటలు కానీ విద్యకు ఉన్నాయి. కుక్కకు కూడా బ్రహ్మజ్ఞానం ఉంది, చీమకి దివ్య జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా వాటికి కూడా జ్ఞానం ఉంది. కానీ మనిషికి ఏ జ్ఞానం ఉండాలంటే ఆత్మజ్ఞానం ఉండాలా. ఆత్మజ్ఞాన నిత్యాతత్వం తప్ప జ్ఞానాత్మదర్శనం ఏత జ్ఞానమిదం ప్రోక్తం అజ్ఞానం ఎదలో ధ్యాన. మానవుడికి ఆత్మ విమర్శను బాగా చేసుకోవాలా. పెద్దలందరూ బాగా చెప్పినటువంటి వాక్యం బాగా వినాలా. దాన్ని విని సాధన చేసి ఏ గురువు ఏం చెప్తున్నారు అని బాగా విమర్శ చేసుకోవాలి. దాన్ని మరి మనం ఒకసారి చేసి ఏ గురువు ఏం చెప్తున్నారు మనం కూడా ఆలోచన బాగా చేసి దాన్ని మనం మరొక మధ్యలో ఎప్పుడు ఉంటే ఫలానా గురించి చెప్పినారు, దానివల్ల ఫలితం ఏముంది, మానవునికి శ్రేష్టమైన వాటి వాళ్ళు గురువు చెప్పేటువంటి బాగా
బాగా ఆచరణ చేసుకోవాలి. అటువంటిప్పుడే మానవునికి పునరపి జననం పునరపి మానవం అని చెప్పి చెప్తున్నారు. ఈ యొక్క దీంట్లో ఉండి మానవుడు మేల్కొని సుషుప్తిలో కాకుండా జాగ్రత్త అవస్థలో ఉండి మరి ఈ యొక్క సదావకాశం ఇచ్చిన పెద్దలకు